వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. ఈ వీడియో జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ ఫిల్మోగ్రఫీ. దయచేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దయచేసి ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని. ఈ మూవీ 2001 రిలీజ్ అయింది. బడ్జెట్ 50 lakhs, 1.7 crores మూవీ యావరేజ్. సెకండ్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1. ఈ మూవీ 2001 రిలీజ్ అయింది. బడ్జెట్ 1.80 lakhs, కలెక్షన్ 12 crores మూవీ సూపర్ హిట్. థర్డ్ మూవీ సుబ్బు. ఈ మూవీ 2001 రిలీజ్ అయింది. బడ్జెట్ 2.5 crores, కలెక్షన్ 6 crores మూవీ యావరేజ్. ఫోర్త్ మూవీ ఆది. ఈ మూవీ 2002 రిలీజ్ అయింది. బడ్జెట్ 4 crores, కలెక్షన్ 22 crores మూవీ బ్లాక్ బస్టర్. ఫిఫ్త్ మూవీ అల్లరి రాముడు. ఈ మూవీ 2002 రిలీజ్ అయింది. బడ్జెట్ 4 crores, కలెక్షన్ 12 crores మూవీ అబవ్ యావరేజ్. నెక్స్ట్ మూవీ నాగా. ఈ మూవీ 2003 రిలీజ్ అయింది. బడ్జెట్ 4.5 crores, కలెక్షన్ 10 crores మూవీ అబవ్ యావరేజ్. నెక్స్ట్ మూవీ సింహాద్రి. ఈ మూవీ 2003 రిలీజ్ అయింది. బడ్జెట్ 8 crores, కలెక్షన్ 45 crores మూవీ ఇండస్ట్రీ హిట్. నెక్స్ట్ మూవీ ఆంధ్రావాలా. ఈ మూవీ 2004 రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 10 crores మూవీ డిజాస్టర్. నెక్స్ట్ మూవీ సాంబా. ఈ మూవీ 2004 రిలీజ్ అయింది. బడ్జెట్ 8 crores, కలెక్షన్ 15 crores మూవీ అబవ్ యావరేజ్. నెక్స్ట్ మూవీ నా అల్లుడు. ఈ మూవీ 2005 రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 12 crores మూవీ ఫ్లాప్. నెక్స్ట్ మూవీ నరసింహుడు. ఈ మూవీ 2005 రిలీజ్ అయింది. బడ్జెట్ 17 crores, కలెక్షన్ 12 crores మూవీ డిజాస్టర్. నెక్స్ట్ మూవీ అశోక్. ఈ మూవీ 2006 రిలీజ్ అయింది. బడ్జెట్ 14 crores, కలెక్షన్ 15 crores బిలో యావరేజ్. నెక్స్ట్ మూవీ రాఖీ. ఈ మూవీ 2006 రిలీజ్ అయింది. బడ్జెట్ 12 crores, కలెక్షన్ 19 crores మూవీ హిట్. నెక్స్ట్ మూవీ యమదొంగ. ఈ మూవీ 2007 రిలీజ్ అయింది. బడ్జెట్ 20 crores, కలెక్షన్ 40 crores మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ మూవీ కంత్రి. ఈ మూవీ 2008 రిలీజ్ అయింది. బడ్జెట్ 18 crores, కలెక్షన్ 23 crores మూవీ యావరేజ్. డైరెక్టెడ్ బై మెహర్ రమేష్. యమదొంగతో కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన మన ఎన్టీఆర్ గారు కొంతవరకు ట్రాక్లోకి వచ్చారని చెప్పొచ్చు. ఆ టైంకి మెహర్ రమేష్ గారు బాగానే ఫామ్లో ఉన్నారు. మూవీని కొంతవరకు పుల్ ఆఫ్ చేశారని చెప్పొచ్చు. బట్ కంప్లీట్గా సాటిస్ఫై చేయలేదు. ఈ మూవీలో లుక్స్ పరంగా, డ్యాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. బట్ మన గ్రేట్ మెహర్ రమేష్ గారు పోక్రీ షేడ్స్ చూపించారు ఈ మూవీలో. ఫైనల్గా ఎన్టీఆర్ గారు యమదొంగ యొక్క కంబ్యాక్ ప్రాపర్గా యూజ్ చేసుకోలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ మూవీ అదుర్స్. ఈ మూవీ 2010 రిలీజ్ అయింది. బడ్జెట్ 22 crores, కలెక్షన్ 30 crores మూవీ సూపర్ హిట్. డైరెక్టెడ్ బై వివి వినాయక్ గారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వినాయక్ గారు వర్క్డ్ విత్ ఎన్టీఆర్ సార్. వివి వినాయక్ గారు కంప్లీట్గా అతని మార్కును మార్చేసుకున్నారు. బేపచ్చమైన మాస్ ఎలిమెంట్స్తో మూవీ చేసే వినాయక్ గారు ఈసారి కంప్లీట్గా కామెడీతో మెప్పించారు. అసలు ఈ మూవీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చారీ క్యారెక్టర్ అంతగా హైలైట్ అయిందని చెప్పొచ్చు ఈ మూవీలో. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు చాలా కొత్తగా కనిపించారు. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసి ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ గారు, బ్రహ్మానందం గారు గురు శిష్యులుగా చేసిన రోల్స్ ఇప్పటికి కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ జనాల్లోకి ఎంతగా ఎక్కేసిందంటే ఇప్పుడు కూడా ఈ మూవీలో సీన్స్ని మీమ్స్ గాను ట్రోల్ చేయడానికి వాడుతూ ఉంటారు. అబ్బో, ఈ మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఇదో పెద్ద వీడియో అవుతుంది. నెక్స్ట్ మూవీ బృందావనం. ఈ మూవీ 2010 వచ్చింది. బడ్జెట్ 35 crores, కలెక్షన్ 70 crores మూవీ సూపర్ హిట్. డైరెక్టెడ్ బై వంశీ పైడిపల్లి. ఆల్మోస్ట్ 2009 అరౌండ్ 2010 ఈ పీరియడ్ నుంచి ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు స్టోరీ సెలెక్షన్స్ కొంచెం మార్చారని చెప్పొచ్చు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ మూవీని వంశీ పైడిపల్లి గారు బాగానే హ్యాండిల్ చేశారు. జనరల్గా వంశీ పైడిపల్లి గారి గురించి అందరికీ తెలిసిందే. అయినా ఒక మూవీ టికెట్ మీద 2 స్టోరీలు చూపిస్తారు. ఈ మూవీకి పెద్ద అసెట్ వచ్చేసి తమన్ గారి మ్యూజిక్. ఒక హీరో 2 కుటుంబాలు కలపడం అనేది మన టీఎఫ్ఏలో ఎప్పటి నుంచో ఉన్నదే. బట్ దిస్ ఫిల్మ్ వర్క్డ్ అవుట్ వెల్ అట్ ద టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. అసలు ఏ మూవీ పేరు చెబితే ఎన్టీఆర్ గారు షేక్ అవుతారు, అశ్విని దత్త గారు పారిపోతారు, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. నన్ అదర్ దాన్ శక్తి మూవీ. ఈ మూవీ 2011 రిలీజ్ అయింది. బడ్జెట్ 30 crores, కలెక్షన్ 21 crores మూవీ డిజాస్టర్ కా బాప్ అని చెప్పుకోవచ్చు.
ఈ మూవీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెటర్. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట, ఆ టైప్లో ఉంటుంది ఈ మూవీ. రాజమౌళి గారు మగధీర తీశారని చెప్పేసి మనం కూడా ఏదో తీసేసి జనాలకు చూపించేయకూడదు కదా. దిస్ ఈజ్ అన్ఫర్గెటబుల్ మూవీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎన్టీఆర్. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఊసరవెల్లి. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. బడ్జెట్ 25 crores, కలెక్షన్ 32 crores. మూవీ యావరేజ్. భయ్యా అసలు ఈ మూవీ ఎందుకు యావరేజ్ అయిందో ఎవరికి తెలియదు. యాక్చువల్గా మూవీ అయితే సూపర్గా ఉంటుంది, నో డౌట్. నేనైతే ఒకటి చెప్పగలను, ఇంటర్వెల్ తర్వాత మూవీ అంతా హీరోయిన్ యొక్క స్టోరీ అయిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హట్ అయిపోయారు బాబాయ్. బట్ ఈ మూవీ మాత్రం బుల్లితెర మీద ఎరగాడేసింది బాబాయ్. ఈ మూవీలో మనం అక్కడక్కడ హాలీవుడ్ మూవీ ఫైట్ సీక్వెన్స్ రిఫరెన్స్ చూడొచ్చు. ఊసరవెల్లిని డైరెక్ట్ చేసింది సురేంద్ర గారండి. నెక్స్ట్ మూవీ దమ్ము. ఈ మూవీ 2012 రిలీజ్ అయింది. బడ్జెట్ 27 crores, కలెక్షన్ 36 crores. మూవీ అబవ్ యావరేజ్. డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను గారు. మూవీ పేరు దమ్ము భయ్య, బట్ మూవీలో కొంచెం దమ్ము మిస్ అయిందని చెప్పొచ్చు. మూవీలో సాంగ్స్ బాగుంటాయి అండ్ ఎలివేషన్ ఫైట్స్ కూడా ఉంటాయి, ఎమోషన్స్ కూడా బాగానే హైలైట్ అని చెప్పొచ్చు. బట్ ఈ మూవీలో కొంచెం స్టోరీ మిస్ అయిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నెక్స్ట్ మూవీ బాద్షా. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. బడ్జెట్ 55 crores, కలెక్షన్ 80 crores. మూవీ సూపర్ హిట్. డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల. అప్పటికి శ్రీను వైట్ల గారు ఫామ్లోనే ఉన్నారు అండ్ బ్రహ్మానందం గారు కూడా చాలా హిల్లేరియస్ రోల్స్ పడుతున్నాయి. యాజ్ యూజువల్ శ్రీను వైట్ల గారు ఇంటర్వెల్ తర్వాత కామెడీకి ఎక్కువ స్పేస్ ఇచ్చేవారు. నెక్స్ట్ మూవీ రామయ్య వస్తావయ్య. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. బడ్జెట్ 38 crores, కలెక్షన్ 39 crores. మూవీ ఫ్లాప్. డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. నెక్స్ట్ మూవీ రభస. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. బడ్జెట్ 30 crores, కలెక్షన్ 29 crores. మూవీ ఫ్లాప్. ఈ రెండు మూవీస్ యొక్క స్టోరీ ప్లాట్ సేమ్గా ఉంటుంది. ఈ 2 మూవీస్ కూడా ఆడియన్స్ని ఏ విధంగానూ కూడా మెస్మరైజ్ చేయలేకపోయాయి. మోర్ ఓవర్ రామయ్య వస్తావా ఈ మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి. ఎందుకంటే హీరోయిన్ టీచ్ చేయడంలో కొంచెం డోసు పెంచారని చెప్పవచ్చు. నెక్స్ట్ మూవీ టెంపర్. ఈ మూవీ 2015లో వచ్చింది. బడ్జెట్ 35 crores, కలెక్షన్ 75 crores. మూవీ హిట్. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ గారు కంప్లీట్గా స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది కంప్లీట్గా చేంజ్ చేస్తారు. అసలు ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ గారి కెరీర్లో గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు 6 packతో కనిపించారు. రియల్లీ దట్ వాజ్ ఆసమ్. ఆ కాప్ రోల్లో బ్యాడ్ క్యారెక్టర్లో ఇరక్కుమ్మేయారు. అసలు బ్యాడ్ క్యారెక్టర్ నుంచి గుడ్ క్యారెక్టర్ షిఫ్ట్ అయినప్పుడు ఆడియన్స్కి గూస్ బంప్స్ రావడం పక్క. అసలు క్లైమాక్స్లో వచ్చే కోడ్ సీన్ అయితే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అంతే. ఇంకా అసలు ట్విస్ట్ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు యాక్ట్ చేసిన పటాస్ మూవీ అండ్ టెంపర్ రెండు కూడా సేమ్ స్టోరీ లైన్స్తో ఉంటాయి. అట్ ద సేమ్ టైం బోత్ ఆర్ బ్లాక్ బస్టర్స్. మేబీ టాలీవుడ్లో ఇలాంటి మిరాకిల్ ఎప్పుడూ జరిగి ఉండదు. నెక్స్ట్ వచ్చిన మూవీ నాన్నక ప్రేమతో. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. బడ్జెట్ 50 crores, కలెక్షన్ 90 crores. మూవీ సూపర్ హిట్. డైరెక్టెడ్ బై సుకుమార్. ఈ మూవీతో సుకుమార్ గారు సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. ఈ మూవీలో ఫిజిక్స్కి పెద్దపీట వేశారు, లాజిక్స్తో ఆడుకున్నారు, మ్యాథ్స్తో మెంటల్ రప్పించేశారు ఆడియన్స్కి. ఈ సినిమాలో కొన్ని సీన్లు అర్థం అవ్వాలంటే మనం డెఫినెట్గా మన మెదడుకి పదును పెట్టాల్సిందే. అట్ ద సేమ్ టైం నాన్న మీద వచ్చే ఎమోషనల్ సీన్స్తో ఆడియన్స్ని కంటతడి పెట్టించారు. నెక్స్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. బడ్జెట్ 45 crores, కలెక్షన్ 135 crores. మూవీ బ్లాక్ బస్టర్. డైరెక్టెడ్ బై కొరటాల శివ. ఈ మూవీ ఫస్ట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు నేచర్ లవర్గా కనిపిస్తారు అండ్ ఆ తర్వాత సొసైటీ రిఫార్మర్గా చేంజ్ అవుతారు. ఈ మూవీ ఎఫెక్ట్ అప్పట్లో సొసైటీ మీద గట్టిగా పడింది. కొన్ని సీన్లలో ఎన్టీఆర్ గారు నేచర్ గురించి చెప్పే విధానం చాలా బాగా ఆడియన్స్కి కనెక్ట్ అయింది. బట్ మూవీ ఎండింగ్లో మనకి మూవీ భారతీయుడి షేడ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ మూవీ జై లవకుశ. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. బడ్జెట్ 50 crores, కలెక్షన్ 132 crores. మూవీ బ్లాక్ బస్టర్. డైరెక్టెడ్ బై బాబీ రవీంద్ర. ఈ మూవీలో త్రిబుల్ క్యారెక్టర్ ప్లే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కామెడీయే కాకుండా విలనిజం కూడా పండించగలనని చేసి చూపించారు. నెక్స్ట్ మూవీ అరవింద సమేత. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. బడ్జెట్ 60 crores, కలెక్షన్ 165 crores. మూవీ బ్లాక్ బస్టర్. డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ గారు. ఒక హీరో ఒక పెద్ద యుద్ధం చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేశారో, చివరగా వాటికన్నిటికీ ఎలాంటి కన్క్లూజన్ ఇచ్చారో ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంట్రెస్టింగ్లీ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏ విధంగా స్టార్ట్ అయిందో మనకి చూపించారు. నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ RRR.
ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. బడ్జెట్ 500 crores, కలెక్షన్ 1250 crores. మూవీ ఇండస్ట్రీ హిట్. అసలు ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ చూస్తే చాలు మైండ్ బ్లాక్ చేసేస్తుంది. యాక్చువల్లీ మూవీలో కొమరం భీమ్ యొక్క స్టోరీ లెంగ్త్ తక్కువైనా ఎన్టీఆర్ గారు ఆ క్యారెక్టర్ చేయకపోతే మూవీ ఈజ్ అన్ఫినిష్డ్. కానీ భయ్య పర్టికులర్గా కొమరం భీముడో సాంగ్కి ఆడియన్స్ అందరూ కూడా లిటరల్గా థియేటర్లో ఏడ్చేసారని చెప్పొచ్చు. ఆ సాంగ్ అయితే మూవీకి బీభత్సమైన బూస్ట్ అండ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఆ సాంగ్ ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోగలమా? ఎన్టీఆర్ మీన్స్ ఎమోషన్స్, ఎమోషన్స్ మీన్స్ ఎన్టీఆర్. ఎమోషన్స్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటే కనుక డెఫినెట్గా అది ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నాటు నాటు సాంగ్. ఈ సాంగ్తో వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయారు. ఇంకా సాంగ్ అయితే కనుక ఆస్కార్ వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. స్టిల్ ద సాంగ్ ఈజ్ షేకింగ్ ద ఇంటర్నెట్. ఇక ఈ మూవీ గురించి చెప్పుకుంటే పోతే కనుక డెఫినెట్గా ఒక 10 వీడియోస్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.